గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ జీసస్ నేమ్. మీ అందరికీ ప్రభు అయిన యేసే నామములో శుభములు. మరి ఈ రాత్రి కాల వేళలో మిమ్మల్ని ఎలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. లైవ్లోకి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి. ఆదికాండం 22వ అధ్యాయం. దేవుని వాక్యంలో 13-14 వచ్చినారు. 22వ అధ్యాయం ఆదికాండం 13-14 వచ్చిన. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడను. యెహోవా ఈరే అని పేరు పెట్టాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రియులారా, మనం ఈ ఆదికాండము 22వ అధ్యాయం మనం చూసినప్పుడు ద టైమ్ ఆఫ్ టెస్టింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం జీవితంలో పరిశోధన సంభవించినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, దేర్ ఈజ్ ఎ టెస్ట్. దేవుడు అబ్రహాముని పరిశోధించడం ప్రారంభించాడు. ప్రియులారా, శోధన వేరు, పరిశోధన వేరు. శోధన చాలా కారణాలు బట్టి వస్తుంది. ప్రియులారా, శోధన తర్వాత ఆశీర్వాదం ఉంటుంది, పరిశోధన తర్వాత హెచ్చు కలుగుతుంది, ప్రమోషన్ వస్తుంది. ప్రియులారా, దేర్ ఇస్ నో ప్రమోషన్ వితౌట్ టెస్ట్. పరీక్ష లేకుండా, పరిశోధన లేకుండా ప్రమోషన్ లేదు. అబ్రహాము జీవితంలో, ఆత్మీయ జీవితంలో మరొక ఉన్నతమైన మెట్టుకు దేవుడు అబ్రహాముని తీసుకుని వెళ్ళాలని అబ్రహాము ఆత్మీయ పరీక్షను అబ్రహాము ఎదుర్కొంటున్నాడు. ఏంటి పరీక్ష? ఈ పరీక్ష ఏం పేరు పెడదామంటే ఇది ప్రేమ పరీక్ష, లవ్ టెస్ట్. ఏంటి ఆ ప్రేమ పరీక్ష అంటే, దేవుడు అబ్రహాముని పరీక్షించాలనుకున్నాడు. ఏమనంటే, అబ్రహాము నన్ను ప్రేమిస్తాడా, లేక 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 ఏకైక పుట్టిన ఏకైక కుమారునే ఇస్సాకును ప్రేమిస్తాడు. ఐ విల్ గో అండ్ చెక్, ఐ విల్ గో అండ్ టెస్ట్ మై సన్ అబ్రహాం, మై ఫ్రెండ్ అబ్రహాం. అబ్రహాముని నేను పరీక్షిస్తాను, పరిశోధిస్తానని లవ్ టెస్ట్. ఈ లవ్ టెస్ట్లో మరి అబ్రహాం గెలిచినట్టే. అబ్రహాం గెలిచాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి దేవుడు అన్నాడు, నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొచ్చి నేను నీకు చెప్పబో పర్వతం మీద నువ్వు దహన బలి అర్పించాలి. నీవు ప్రేమించి ఇస్సాకు అంటున్నాడు దేవుడు. ఆ మాటలు ఎంత అర్థం ఉందంటే, అబ్రహాము నీవు ప్రేమించి ఇస్సాకు. ప్రియులారా, అబ్రహాము ఇస్సాకు పుట్టిన తర్వాత క్యాజువల్గా జనరల్గా జరిగేది, అందరికీ జరిగేది, అబ్రహాం కూడా జరిగింది. ఏంటంటే, లేక 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 పుట్టాడేమో, ప్రియుల వృద్ధాప్యంలో పుట్టాడేమో, ముసలితనం ముందు పుట్టాడేమో, నిందలన్నీ పోయేమో, ఆ ఆనందం చేత మరి మరి పరవశించిపోతూ ఇంకా ఇస్సాకుని చూస్తూ మరి ముద్దాడుతూ ఇస్సాకును ప్రేమిస్తూ ఇంకా అన్నీ మర్చిపోయాడు. నేను అనుకుంటున్నాను ప్రార్థన మర్చిపోయాడు, బలిపీఠము, ప్రార్థన, సహవాసం అన్నీ మర్చిపోయి ఇక ఇస్సాకుతోనే, ఇస్సాకు చీమ కుట్టినా, ఇస్సాకు దోమ కుట్టినా, ఇస్సాకు ఇలా కదిలినా, ఏడ్చినా, అబ్బో ఎంత సెన్సిటివ్గా పెంచుతున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు ఇస్సాకుని. అది మానవ సహజమే. ప్రియులారా, అయితే ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎంత సహజమైనా, ఎంత క్యాజువల్ అయినా దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమించకూడదు. డోంట్ లవ్ ఎనీథింగ్ దెన్ ద గాడ్ ఆర్ లార్డ్. దేవుని కంటే ఎక్కువగా దేన్ని, ఏ వ్యక్తిని కానీ, ఆ వస్తువుని కానీ, సిచ్యువేషన్ కానీ, ఏ సందర్భాన్ని కానీ, ఏది దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించు. మొదట దేవుడే, ఆ తర్వాతే ఎవరైనా. అలా అబ్రహాం చేసుంటే బాగును. కానీ అబ్రహాం ఏం చేశాడంటే ఇస్సాకుని ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించాడు. ఒకరోజు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ప్రేమ పరీక్ష చేస్తున్నాడు. అబ్రహాం
నువ్వు నన్ను ప్రేమిస్తావో ఇస్సాకును ప్రేమిస్తావో చూస్తాను, లెట్ మీ చెక్, లెట్ మీ సీ అని దేవుడు అబ్రహాంకి టెస్ట్ పెడితే అబ్రహాము ప్రియులరా నిజంగా అబ్రహాము దేవుని ప్రేమించే వ్యక్తి. అబ్రహాం వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ లవింగ్ గాడ్. ఆ రాత్రి మాట్లాడితే తెల్లవారు లేచి ప్రియులరా మరి గాడిదకు గంత కట్టి ఇద్దరు పన్నోలను తీసుకుని ఇస్సాకును తీసుకుని కట్టెలు చీల్చి ప్రియులరా మరి అగ్ని తీసుకుని కత్తి తీసుకుని ఆ దేవుడు చెప్పిన మొరియా పర్వతం మీదకి మొత్తం మంది మార్బలంతో బెటాలియన్తో మొత్తం బయలుదేరాడు. అక్కడికి వేషం కాదు, ఇది నాటకం కాదు పిల్లరా, నటించట్లేదు అబ్రహాము. ఈ వాజ్ నాట్ యాక్టింగ్. ఇది నాలో చాలామంది దేవుని సన్నిధిలో నటిస్తున్నారు, ఇస్తున్నట్టుగా నటిస్తున్నారు కానీ హృదయపూర్వకంగా ఇవ్వట్లా, చేస్తున్నట్టుగా నటిస్తున్నారు కానీ హృదయపూర్వకంగా ఏది చేయట్లా. నటన నిజమా, రియాలిటీయా, యాక్టింగా? God always loves reality. God always loves the people who having uprightness. ఆ యథార్థత, ఆ యొక్క వాస్తవమైన ఉన్నట్లుగా హృదయపూర్వకంగా చేసేవారంటే దేవుడికి చాలా ఇష్టం అండి. దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నటిస్తున్నావా, నిజంగా మరి లోబడుతున్నావా, లోబడుతున్నట్టుగా నటిస్తున్నావా? మా ఊర్లో ఒకడు ఉండేవాడు, పేరు చెప్పండి, ఎరా బాబు నమ్మకంగా ఉన్నావా అని అడిగితే వాడంటాడు, సార్ మీరు ఉండమంటే ఉంటాను సార్, మానేమంటే మానేస్తాను సార్. పిల్లలు ఎంత నటన! ఉండమంటే ఉంటాడట, పొమ్మంటే పోతాడు. ఏంటి ఆన్సర్ ఏంటి? ఎంత నటన! చాలా కాలం దేవునికి దూరం అయిపోయాడు, సంఘానికి దూరం అయిపోయాడు. నటించకూడదు, మనం యథార్థత కలిగి ఉండాలి. అబ్రహాము మరి ఈ ప్రేమ పరీక్షలో అనుకున్నాడు. అబ్రహాము ఆ రాత్రి దేవుడు మాట్లాడితే నా అబ్రహాంకి నిద్ర పట్టి ఉండదు. ఆ తెల్లవారు వరకు ఒకటే ఆలోచిస్తున్నాడు, దేవుడా ఏకైక కుమారుడా, దేవుడా ఇస్సాక ఏం చేయాలి? చివరికి ఒక డిసిషన్ తీసుకున్నాడంటే నాకు ఆ దేవుడే లేకపోతే నాకు ఈ ఇస్సాకు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు లేకపోతే ఈ ఇస్సాకు ఎక్కడున్నాడు అనుకున్నాడు అబ్రహాం. ఈ ఇస్సాకుని ఇచ్చేస్తాను దేవుడికి, మరలా నా దేవుడు నాకు 1000 ఇస్సాకుల్ని ఇస్తాడు. ఒక్క ఇస్సాకుని నేను ఇస్తే నాకు సుమారు 199వ సంవత్సరం 100 ఇయర్లో మరి బిడ్డనిచ్చిన దేవుడు మరలా ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. ఒకటిస్తాను దేవుడికి, నా దేవుడు నాకు 1000 ఇస్తాడు. ఎస్, ఇచ్చిన ఒప్పని పర్లా, నాకు నా దేవుడే కావాలి. ఐ లవ్ గాడ్ అలోన్. నేను దేవుని మాత్రమే ప్రేమిస్తున్నానని ఒక తీర్మానం తీసుకుని కుమారుని తీసుకొచ్చి పిల్లల ఎంత సమర్పణ అండి అబ్రహాంకి. దేవుడు అంటే ప్రేమ మాత్రమే కాదు, దేవుడు అంటే పిచ్చి ప్రేమ. దేవుడు అంటే ఆ సమర్పణ. దేవుడు ఏది అడిగితే ఇస్తాడు, దేవుడు ఏది అడిగినా ఇస్తాడు అబ్రహాం. అందుకే ఈరోజు అనేక జనములకు తండ్రిగా మారాడు, అనేక జనములకు ఆశీర్వాదకారకుడిగా మారాడండి. అబ్రహాములో ఉన్న విధేయత మరి ఎవరిలో కనిపించదండి, ఏ భక్తుల్లో కనబడదండి. అంత పర్ఫెక్ట్ ఒబీడియన్స్. దేవుడు ఇమ్మంటే ఇస్తాడు, దేవుడు వెళ్ళమంటే వెళ్తాడు, దేవుడు ఆగిపోమంటే ఆగిపోతాడు, దేవుడు వద్దంటే మానేస్తాడు. మరి ఈరోజు దేవుడు వద్దంటే మానేస్తున్నావా? దేవుడు ఇవ్వు అంటే ఇస్తున్నావా? దేవుడు నడు అంటే నడుస్తున్నావా? అంచెలంచెలుగా ప్రతి అడుగులో నువ్వు విధేయత చూపించే వ్యక్తిగా, దేవునికి లోబడే వ్యక్తిగా ఉండాలి. అబ్రహాం కుమారుడు తీసుకెళ్ళాడు, కాలు చేతులు కట్టాడు, బలిపీఠ మీద పడుకోబెట్టాడు. పిల్లరా నిప్పు రెడీ చేసుకున్నాడు, కత్తి పైకెత్తాడు. ఇంకా కొన్ని క్షణాల్లో తన కుమారుడిని చంపి మొక్కలుగా చేసి ఆ కింద కట్టెలకి అగ్గిపెట్టి కాల్చి ఇస్సాకుని బూడి చేసేస్తాడు. దేవుని కొరకు ఏదైనా చేయడానికి ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మై లార్డ్, ఐ కెన్ డూ ఎనీథింగ్. నువ్వు దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టగలవా? దిస్ ఈజ్ ద లవ్ టెస్ట్. ఇది ప్రేమ పరీక్ష. సరే, ఇస్సాకుని పడుకోబెట్టాడు, కత్తి పైకెత్తాడు. దేవుడు ఆకాశం నుండి ప్రభు అంతా చూస్తున్నాడు. ప్రభు అంతా చూస్తూ 12వ వచనంలో అప్పుడు ఆయన 11వ వచనంలో యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అతను పిలిచాను. అందుకతడు చిత్తం ప్రభువా అనను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, అతన్ని ఏమి చేయొద్దు, నీకొక్కడై ఉన్న నీ కుమారు నాకు వెనుక తీయలేదు గనుక
నీవు దేవునికి భయపడేవాడవని, నువ్వు దేవునికి భయపడేవాడవని, అందువలన నాకు కనబడుచున్నదనెను. నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రాహాము, అబ్రహామా అబ్రహామా, కుమారుడు మీద చెయ్యొద్దు. నువ్వు నన్ను ప్రేమించేవాడవని, నువ్వు నాకు లోబడేవాడవని, నాకు భయపడేవాడవని నాకు అర్థమైపోయింది. ఈ టెస్ట్లో నువ్వు పాస్ అయిపోయావు. ఈ టెస్ట్లో నువ్వు గెలిచావు అబ్రహామా. ఐ లవ్ యూ అబ్రహామా. నీ కుమారుడు ఏం చేయొద్దు అన్నాడు. కుమారుడు నిప్పేసి ఇసాకు తాళ్ళలో ఇప్పేసి ఇసాకు నిలబెట్టాడు. ఇప్పుడు పిల్లరా కట్టెలు ఉన్నాయి, బలిపెట్టిన కట్టెలు ఉన్నాయి. మరి ఎలాగో వచ్చాడు కదా, దహన బలి అర్పించాలి కదా అని కంగారు పడుతుంటే అబ్రహాము, అప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే దేవుడు అన్నాడు, ఆ యొక్క పొదల వైపు చూడు ఒకసారి అనేసరికి, ఆ పక్కనే పొదల వైపు చూసేసరికి ఆ పొదలలో మరి దేవుడు ఎప్పుడు తీసుకొచ్చాడో, మరి ఎప్పుడు సిద్ధపరిచాడో పిల్లలు నాకు తెలియదు. కానీ ఆ కొమ్మలలో, ఆ పొదలలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు వెనక తట్టున కనబడింది. అబ్రహాం వెళ్ళి పొట్టేలు పట్టుకుని తీసుకొచ్చి తన కుమారునికి మారుగా, ఇస్సాకుకు మారుగా ఏ తాళ్ళుతో ఇస్సాకుని కట్టాడో విప్పేశాడు, అదే తాళ్ళుతో ఆ పొట్టేలు కాళ్ళు కడుతున్నాడు. ఏ కత్తితో ఇస్సాకుని చంపాలో అదే కత్తితో పొట్టేలు చంపాడు. ఏ కట్టెలతో, ఏ నిప్పుతో, అగ్నితో తన కుమారుడని ఇస్సాకును కాల్చాలో, దహన బలి అర్పించాలో దానితో ఆ కొమ్ములతో ఆ పొట్టేలను, ఆ గొర్రె పొట్టేలను దహన బలిగా దేవునికి అర్పించాడు పిల్లలు. అప్పుడు ఆ ప్రాంతానికి, ఆ బలిపీఠానికి, ఆ స్థలానికి మరి అబ్రహాం ఒక పేరెట్టాడు. అదేంటో తెలుసా? అబ్రహాము ఆ చోటికి 14 వచ్చినాం, యెహోవా ఈరే అని పేరు పెట్టి. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును. ది లార్డ్ ఈస్ మై ప్రొవైడర్, యెహోవా జైరే. యెహోవా ఈరే అంటే పిల్లరా ది లార్డ్ ఈస్ మై ప్రొవైడర్ అని ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో అన్ని సమకూర్చేవాడు ఆయనే అర్థం ఉంది. యెహోవా ఈరే అంటే సమకూర్చేవాడు ఆయనే, సమకూరుస్తాడు. ఈ విల్ గివ్ ఎవ్రీథింగ్, ఈ విల్ రెస్టోర్ ఎవ్రీథింగ్, ఈ విల్ బి యువర్ ప్రొవైడర్. హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. దేవుడే మన మరి అన్నిటిని సమకూర్చేవాడు యెహోవా ఈరే. పిల్లరా కొన్నిసార్లు దేవుడు పరీక్ష పెడతాడు మనకి. ఆ పరీక్షలో నువ్వు ఆయన మాత్రమే ప్రేమించాలి. ఆ పరీక్షలో నువ్వు ఆయన వైపు మాత్రమే చూడగలిగితే అన్నీ ఆయనే చూసుకుంటాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఐ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. ఎంత గొప్ప మరి ఆ సమకూర్చేవాడు, సహాయకుడు అని చెప్పొచ్చు. పిల్లరా ఎలా సహాయం చేస్తాడు పిల్లరా? హౌ హీ విల్ హెల్ప్ యూ. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథంలో ఒక మాట మీకు నేను చూపిస్తాను. 46వ అధ్యాయం, కీర్తన 46వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రభువట మనకి ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలం అంటే ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ అన్న ఇంగ్లీష్లో. ట్రబుల్లో, కన్ఫ్యూజన్లో, శ్రమలో ఆయన మామూలు సహాయకుడు కాదట. నమ్ముకొనదగిన, యూ కెన్ ట్రస్ట్ హిమ్. నువ్వు ఆయన నమ్మొచ్చు. నమ్ముకొనదగిన సహాయకుడు. కావున 2వ వచనం, కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతాలన్నీ సముద్రాలని సముద్రం పొంగి వచ్చి పర్వతాలు ముంచేసిన వాటి జలములు ఘోషించిన నురుగు కట్టిన పొంగునకు పర్వతములు కదిలిన మనము భయపడము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కమ్యూనిటీ స్ప్రెడ్ అయినా, కరోనా విజృంభిస్తున్నా, అది పాండమిక్ గా మారిన, భయంకరంగా మారిన, మనం భయపడము. ఎందుకో తెలుసా? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు మన ఆశ్రయము, మన దుర్గమునై ఉన్నాడు. నమ్ముకొనదగిన సహాయకుడు యెహోవా ఈరే. ది లార్డ్ ఈజ్ యువర్ ప్రొవైడర్. హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. హెబ్రీ పత్రికలో ఆయన ఎంత గొప్ప సహాయం చేస్తాడండి. ఆయన సహాయం చేస్తాడు. 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. 5వ వచనం,
ధనాపేక్ష లేని వారే కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రం విడవను నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. చదవండి. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రులు నాకేమి చేయగలరు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమే ఉన్నారు. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? మనుషుడు నాకేం కీడు చేయగలడు? పరిస్థితులు నన్ను ఏమి చేయగలవు? ఏమి చేయలేవు. దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. పిల్లలు, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి సహాయకుడిని మనం 27వ కీర్తన 5వ వచనం చూడండి. 27వ కీర్తన 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. గుడారపు మాటును నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్నా, ఈ మాట చూడండి, ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్నా నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడను. నీ శత్రువుల కంటే ఎత్తుగా ఎవ్వరికి అందలేనంత ఎత్తుగా దేవుడిని హెచ్చిస్తాడు. ఏ శత్రువు నిన్ను తాకలేడు. ఏ శత్రువు నీ మీద జయము నొందలేడు. హల్లెలూయా. నీ పక్షంగా ఉన్నవాడు వారికంటే అధికుడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఆయన నీ సహాయకుడు. ఆయనే చూసుకుంటాడు. ఆయన హిస్ జెహోవా జైరే. పిల్లరా, ఏది చూసుకుంటాడు? అన్నీ చూసుకుంటాడు. ఏది నీకు లోటు రానివాడు. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నాకు ఏ లేమి కలగదు. నాకు ఏ లోటు రాదు. దావీదు అనుభవంతో చెప్తున్నాడు. పిల్లల దావీదు చాలా బాగుండేవాడు. మరి బాల్యకాలంలో మరి తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఏ బెంగ, ఏ భయం లేకుండా ఉండేవాడు. ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో, ఎప్పుడైతే గొలియాతుని చంపాడో, పిల్లల సౌలుకి అసూయ వచ్చేసింది. దావీదు మీద సౌలుకి ఏమొచ్చింది? అసూయ వచ్చేస్తుంది. దావీదు ఇప్పుడు కీడు చేయలే. దావీదు ఎంతో మేలు చేశాడు. దేశం పక్షంగా యుద్ధం చేశాడు. దేవుని ప్రజలకు విజయాన్ని తీసుకొచ్చాడు. అలాంటి దావీదు మీద కక్ష కట్టేశాడు పిల్లల సౌలు. కక్ష కట్టేసి అక్కడితో వదలకుండా పిల్లల చంపుదామని చూస్తున్నాడు. ఆ భయంతో, మరణ భయం చేత, ఆ ప్రాణ భయం చేత దావీదు పిల్లల మరి అరణ్యాల్లోనికి పారిపోయాడు. ఎన్ని సంవత్సరాలు తన యవ్వన కాలం అంతా అరణ్యాలంటే గడిపాడు. పరుగులు తీశాడు. ఒక పక్క సౌలు, ఒక పక్క ఫిలిస్తీన్లు, ఒక పక్క కపట సహోదరులు, పిల్లల ఒక పక్క పిల్లల మరి అడవ జంతువులు. భయంకరమైన శోధన. పారిపోతున్నాడు దావీదు, పారిపోతున్నాడు. ఆ అనుభవంతో రాస్తున్నాడు. ఎటు తెలుసా? నా శత్రువుల కంటే నా తల పైకెత్తాడు. ఆపత్కాలంలో తన పర్ణశాలలో నన్ను దాచిపెట్టాడు. ఏ శ్రమ నాకు రానివ్వల. ఆ అనుభవంతో రాస్తున్నాడు, యెహోవా నా కాపరి. నేనేమో గొర్రెలకు కాపరిని, నాకేమో నా దేవుడు కాపరి. హీ విల్ ప్రొవైడ్ ఎవరీ. యెహోవా ఈరే, నేను పోషిస్తాడు. ఆయన పోషకుడు. ఎంత మంచి పోషకుడు. ఇశ్రాయేలు అరణ్యంలో 40 సంవత్సరాలు కానాను పొలిమేరలోకి వచ్చే వరకు, ప్రియులరా, మారా దాటిన తర్వాత, ఏలిం దాటిన తర్వాత ప్రారంభించబడిన ఆ మన్నా, ఎర్రసందు దాటిన తర్వాత ప్రారంభించబడిన ఆ మన్నా మళ్ళా ఎంతవరకు తెలుసు? 40 years సుమారుగా. పాలు తెల్లి ప్రవహించే హోలీ ల్యాండ్లోనికి ప్రవేశించే పొలిమేరలో వచ్చే వరకు మన్నా కురిపించడం మానలేదట ఆయన. అరణ్యములు దేవదూతల ఆహారము నరులు భూషించేది. దేవదూతల ఆహారము, మామూలు ఆహారం కాదండి, దేవదూతల ఆహారం నీకు ఇస్తాడు. హల్లెలూయా. తన బిడ్డలకి ఏది కొదువు రానివ్వడు. ఆమేన్. ఎంత మంచి దేవుడు అండి. ఆయన ఎలా పోషిస్తాడు? 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేయనా? 81వ కీర్తన 16 వచనం చూడండి. 81వ కీర్తన 16 వచనం. 81:16. అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి. ఏ గోధుమలు? చెప్పాలి. ఎలాంటి గోధుమలు? మామూలు గోధుమలా? కోటలో ఇచ్చే గోధుమలు అండి. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తా. కొండ తేనెతో తృప్తిపరుస్తాను.
హల్లెలూయా. అతి శ్రేష్టమైన గోధుమ. 147 కీర్తన 14 వచ్చిన 147 కీర్తన 14 వచ్చిన. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే. చదవండి. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మళ్ళా చదవండి ఒకసారి. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయవాడు ఆయనే. ఓకే. మంచి గోధుమలతో. ఎలాంటి గోధుమలట? మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. సామెతలు 27వ అధ్యాయం ఒకసారి చూడండి. సామెతలు 27వ అధ్యాయము 27వ వచనం. నీ ఆహారమునకు 27:20 నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవమునకు నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధి మేకపాలు సమృద్ధి అవుతాయి. నీకు నీ ఇంటి వారికి నీ పనికెత్తలకు ఏ లోటు ఉండదు పిల్లరా, ఏ లోటు ఉండదు. అరణ్యములో ఇశ్రాయేలును పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడు. నీకేది కొదువై ఉండదు. అందుకే యెహోవా భయభక్తులు గల వారికి ఏమీ కొదువై ఉండదు. సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొంటాయి, కానీ తన ఎందు భయభక్తులు గల వారికి ఏమేలు కొదువై నీకేది కొదువు చేయడు. ఎందుకో తెలుసా? ఆయన ది లార్డ్ ఈజ్ యువర్ ప్రొవైడర్. నీ దేవుడే అన్ని చూసుకుంటాడు. నీ దేవుడే ఆయన యెహోవా ఈరే సమస్తమును సమకూరుస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? దేశంలో భయంకరమైన కరువు, 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు ఉంది. తన సేవకుడని ఏరియాని దేవుడు ఎలా పోషించాడు పిల్లరా? అద్భుతాలు చేశాడు. అరణ్యంలో ఆ యొక్క అరణ్యంలో భయంకరమైన అరణ్యంలో యోర్దానికి ఎదురుగా ఉన్న ఆ అరణ్యంలోకి వెళ్ళిపోతే పిల్లరా కేరీతు వాగు దగ్గర మరి ఎన్ని దినాలు పోషించాడో. కాకుల ద్వారా పోషించాడు. అదే ఏలియాకు విధవరాల ద్వారా పోషించాడు. నిన్ను పోషిస్తాడు. యెషయా గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. ఎలా పోషిస్తాడట నిన్ను నన్ను? భయపడుతున్నావా? రేపు ఎలా ఉంటుందో భయపడుతున్నావా? భయపడద్దు. ఎలా పోషిస్తాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. 1:19. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల చదవండి. మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించరు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిత్యముగా మీరు ఖడ్గం పాలవుతారు. మీరు సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. మంచి పదార్థాలు, మంచి గోధుమల పంట, అతి శ్రేష్టమైన గోధుమలు, కొండ తేనెతో, మేకపాలతో. ఇంకో మాట యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24-25 వచ్చిన అందరూ ఓపెన్ చేసి చూడండి. వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. 2వ అధ్యాయం 24-25 వచ్చిన. కొట్లు ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించును. చాలు దేవుడట కడుపారా తినేటట్లుగా, తృప్తి పొందేటట్లుగా, కడుపు నిండగా ఇచ్చే దేవుడు. నిన్ను ఆకలి కొననీయడు, నిన్ను పోషిస్తాడు, సమకూరుస్తాడు, అన్నీ ఇస్తాడు. ఏది నీకు లోటు చేయడు. శరీరానికి ఏది కావాలో అన్నీ ప్రొవైడ్ చేస్తాడు. నీ మనసుకు ఏం కావాలో, నీ మనసుకు నెమ్మది, నీ ప్రాణమునకు నెమ్మది, మనశ్శాంతినికి ఇస్తాడు. నెమ్మదితో నిద్రపోతావు. 10,000 మంది దండెత్తు నా మీదకి వచ్చినా నేను భయపడను. 10,000 మంది దండెత్తు నా మీదకి వచ్చినా నిశ్చింతగా ఉంటాను. దేవుని వాక్యం మరి దావీదు ఎన్నిసార్లు చెప్తున్నాడు పిల్లలు, ఎన్నిసార్లు చెప్తున్నాడు. ఆ భయంకరమైన శోధనలో కూడా దావీదు అంటున్నాడు, మరి నేను భయపడినా. మనసుకు నెమ్మది, శాంతి, సమాధానము, నీ శరీరానికి కావలసిన ఆరోగ్యము సమృద్ధిగా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇర్మియా 33వ అధ్యాయంలో
ఒక మాట చూడండి, ఆయన ఎలా ప్రొవైడర్. ది లార్డ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన నీకు ఆరోగ్యాన్ని ప్రొవైడ్ చేస్తాడు. 33వ అధ్యాయం 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మళ్ళా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచు. ఎలాగా సమృద్ధి, అరకొరగా, కొంచెం కొంచెమా, సమృద్ధిగా నీకు ఆరోగ్యమును స్వస్థతను సమృద్ధిగా రప్పిస్తాడు. హల్లెలూయా. ఆరోగ్యము స్వస్థత, ఆరోగ్యము స్వస్థత రెండు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తిన్న ఆహారాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వు తాగుతున్న నీటిని ప్రభు దీవిస్తాడు. నువ్వు పీలుస్తున్న గాలిని దేవుడు దీవిస్తాడు. ఏ తెగులు పిల్లరా నీ గుడారాన్ని సమీపించకుండా అడ్డేస్తాడు, కాపాడుతాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూసా 15-16 వచనాల్లో నీ పంటను తినివేసే చెడ పురుగులు, గొంగల పురుగులు, పసల పురుగులు, ఇంకో పురుగు ఏదో ఉంది, ఆ పురుగుల్ని దేవుడు గద్దిస్తాడు. యు విల్ కమాండ్. ఏమని గద్దిస్తాడు? ఏ చెడ పురుగులారా, గొంగల పురుగులారా, పసల పురుగులారా, మీరు నా ప్రజల జోలికి రావద్దు అంటాడు. అంతే. హల్లెలూయా. కరోనా వైరస్తో చెప్తాడు, మాట్లాడతాడు. కరోనా వైరస్ డోంట్ టచ్ మై చిల్డ్రన్. ఆ రోజు యోబు దినాల్లో సాతానికి చెప్పాడు, సాతానా నువ్వు యోబు ప్రాణాన్ని తాకడానికి వీల్లేదు అన్నాడు. అంతే. వాక్యంలో వ్రాయబడింది. మిడతలు పిల్లరా, దేవుని వాక్యంలో వ్రాయబడింది. సాతాను అంటాడు, ప్రభా నేను యోబుని ఎలా టచ్ చేసేది ప్రభా? యోబు చుట్టూ నువ్వేమేసావు? కంచి వేసావు. నువ్వు కంచేసేసావు కదా, నువ్వు కంచేసేసి ఎలా టచ్ చేయమంటావు? ప్రభు కంచె తీస్తేనే, సాతానుడికి ప్రభు పర్మిషన్ ఇస్తేనే ఇట్ విల్ కమ్ అండ్ టచ్ యూ. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ టచ్ యూ. నీకు సమృద్ధి అయిన ఆరోగ్యం ఇస్తాడు, సమృద్ధి అయిన స్వస్థతని ఇస్తాడు. నీ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రొవైడ్ చేసే దేవుడు ఆయనే. నీ ఆకలి తీర్చే దేవుడు, నీకు మంచి ఆహారాన్ని ప్రొవైడ్ చేసేవాడు ఆయనే. అరణ్యంలో 3 రోజులు ఆకలితో పిల్లల వాక్యాన్ని వింటూ ఆకలి దాహం మర్చిపోయి పరవశించి దేవుని వాక్యాన్ని వింటుంటే వారందరికీ పిల్లల మరి 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించి వారందరూ కడుపు నిండా తిని మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు పోషించాడు. ప్రొవైడ్ చేస్తాడు. ఒకరోజు పిల్లల రోమా మరి ట్యాక్స్ కలెక్టర్ వచ్చి యేసుప్రభు లోపల ఉంటే ట్యాక్స్ కలెక్టర్ వచ్చి పేతురుని అడుగుతున్నాడు. పేతురుని, ఏమోయ్ పీటర్, మీ బోధకుడు పన్ను చెల్లింపడా? ఆగండి అడిగొస్తారని చెప్పి లోపలికి ఇంకా ఇలా ఆ పంచలకు ఇలా దూరం లోపలికి వచ్చే లోపు ప్రభు అంటున్నాడు, పేతురు ఎస్ ట్యాక్స్ పే చేద్దాం మనం. నువ్వు గేలం పట్టుకెళ్ళి గల్లా సముద్రకి వెళ్ళి గేలం అయ్యి ఒక చేప వస్తుంది. ఆ చేప ఓపెన్ చేస్తే అందులో ఒక కాయిన్ ఉంటుంది, షెకిల్. ఏంటది? షెకిల్ ఉంటుంది. ఆ షెకిల్ ఒక షెకిల్ నీకు వస్తుంది. ఆ షెకిల్ నీకు ఒక హాఫ్ షెకిల్, నాకు ఒక హాఫ్ షెకిల్ ట్యాక్స్ చెల్లించి ఆ తర్వాత ఆ చేపను ఫ్రై చేసుకుని తినేద్దాం అన్నాడు. స్తోత్రం చెప్పండి. పిల్లలు ఇప్పటికీ గలిలయ సముద్రం ఒడ్డున మరి ఆ పీటర్ ఫిష్ అంటారు దాన్ని. ఇప్పటికీ ఆ పీటర్ ఫిష్ ఇప్పటికీ ఇంతంత చేప ఉంటుంది, దగ్గర ఒక మూర అంత ఉంటుంది. అది వచ్చిన అందరికీ మరి సప్లై చేస్తారు, అమ్ముతారు డబ్బులకే. అదొక హోటల్, చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు. మేము దగ్గర ఒక 20 మంది ఎంతమంది వెళ్ళాం హోలీ ల్యాండ్. మరి మా అందరికీ ఈ షెకిల్ దొరికింది, ఆ చేప అది సప్లై చేశారు, చాలా బాగుంది. అందులో సడన్గా ఆడు చెఫ్ వచ్చి అన్నాడు, మీరు ఓపెన్ చేశారు కదా ఆ నోట్లో షెకిల్ ఎవరి దాంట్లో ఉందో చూడండి అన్నాడు. ఈలోపు అందరూ చెక్ చేస్తే మా ఒకడికి షెకిల్ దొరికింది. ఆడికి ఫ్రీ ఆ ఫిష్. పిల్లరా మరి ఆ ప్రభు అన్నాడు, పేతురు మరి నీకు నాకు ట్యాక్స్ పే చేశాడు. నీ ట్యాక్స్, పేతురు ట్యాక్స్ కూడా ప్రభు పే చేశాడు. హల్లెలూయా. అద్భుతం చేస్తాడు. నీ పిల్లల ఫీజు ఆయన పే చేస్తాడు. నీ రెంట్ పే చేస్తాడు, భయపడద్దు. నీ ఈఎంఐస్ అన్ని పే చేస్తాడు, భయపడదు. నీ హౌస్ ట్యాక్స్ పే చేస్తాడు, పంపిస్తాడు ఆయన. అద్భుతం చేస్తాడు. ఒక ఫిష్ని పంపిస్తాడు నీ దగ్గరికి. హల్లెలూయా. నువ్వు గేలం వేయాలి సుమా. గేలం వేయకుండా ఆ గలలే సముద్రంలో చేపాలా ఎగురుకుంటే నీ దగ్గరికి రాదు. నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళాలి, నువ్వు గేలం వేయాలి. అంటే నువ్వు అక్కడికి వెళ్ళి మోకరించాలి, నువ్వు గేలం వేయాలి. విశ్వాసంతో ప్రార్థనతో ప్రభు పాదాలు పట్టుకోవాలి. డోర్స్ ఒక ఫిష్ని పంపిస్తాడు దేవుడు.
ఒక పెద్ద చేపను పంపిస్తాడు, నీ అవసరాలన్నీ తీరుస్తాడు. షెకెల్స్ ఉన్నాయి అందులో. ప్రైజ్ ద లార్డ్. నీ అవసరాలన్నీ తీరుస్తాడు. ది లార్డ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఇలా ఎన్నెన్న చెప్పను పిల్లరా, ఎన్నెన్న చెప్పను. హల్లెలూయా. నెహెమ్యా దినాల్లో పిల్లరా, నెహెమ్యాకి ఎవరో చెప్పారు పిల్లరా ఎవరో చెప్తే ఏమో చెప్పారు, యెరూషలేము పట్టణం పాడైపోయింది, అగ్నితో గోడలు కాల్చబడ్డాయి, గోడలు పడిపోయాయి. నెహెమ్యా వేరే ఫారిన్ కంట్రీలో పిల్లరా మరి శోషణ కోటలో పిల్లరా మరి ఆ ఉద్యోగం చేస్తున్నాడు, రాజుగారికి పక్కన ఉద్యోగం చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో చెప్పారు గుమ్మములు అగ్నితో కాల్చబడ్డాయని. అప్పుడు 4:1-4 ఈ మాటలను విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. ఎప్పుడైతే యెరూషలేము గోడలు పడిపోయాయో, పట్టణం కాల్చబడిందో, చెత్తతో నిండిపోయిందో, ఈ మాటలు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నెహెమ్యాతో చెప్పాడో, నెహెమ్యా ఆ మాట విన్నప్పుడట ఏం చేశాడట, కిందన పడి ఏడ్చి కుమిలిపోయి డ్యూటీకి వెళ్ళాడు. మొక్కలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. రాజు అన్నాడు ఏమోయ్ ముఖం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే, ఎప్పుడు ఆనందంగా ఉండేవాడివి, నీ ముఖం విచారంగా ఉందండి. ఏం లేదు సార్. లేదు చెప్పు, సంథింగ్ ఇస్ దేర్ ఇన్ యువర్ మైండ్. అయ్యా నా పట్టణం పాడైపోయింది బాబు, గోడలు పడిపోయి బాబు, అది దేవుని ఏర్పాటు చేసిబడిన మరి దేశం అండి. నా దేశం మరి ఆ గోడలు కట్టడానికి నాకు మీరు పర్మిషన్ ఇస్తే, మీరు నాకు ఏమైనా అవకాశం ఇస్తే, నాకు వీసా ఇస్తే, నాకు అవకాశం ఇస్తే నేను వెళ్ళి నా దేశం గోడలు కడతాను బాబు అనేసరికి దేవుడు ఏం చేసి ఆయన మనసు మార్చి పిల్లరా మరి తాకీదులు ఇచ్చి, పర్మిషన్ ఇచ్చి, మరి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి, పిల్లరా మరి అది కట్టడానికి అన్ని ధనం ఇచ్చి, అన్ని ఏర్పాట్లు చేసి, ప్రయాణపు ఏర్పాట్లు చేసి, అన్ని ఏర్పాట్లు చేసి నెహెమ్యాను పంపించాడు. నీకు మనసుంటే దేవుడు నీ కొరకు ఎంత దూరమైనా వెళ్తాడు, నీ కొరకు ఏదైనా చేస్తాడు, నీ కొరకు అధికారులతో మాట్లాడతాడు, నీ కొరకు రాజులు కదిలిస్తాడు, నీ కొరకు అధికారులు కదిలిస్తాడు, రాజులు రాజ్యాలు కదిలిపోతాయి నీకోసం. ఎందుకో తెలుసా, ఆయన పేరు ది లార్డ్ ఈజ్ మై ప్రొవైడర్. యెహోవా చూసుకొనును. వచ్చాడు పిల్లరా, గొప్ప మంది మార్బలంతో వచ్చాడు, ప్రొటెక్షన్తో వచ్చాడు. ఎవరు ఏం చేయలేకపోయారు నెహెమ్యాని. 52 రోజుల్లో గోడలు కట్టి పారేశాడు అంతే. స్తోత్రం. 52 రోజుల పట్టణం మరల తల ఆశీర్వదించబడిన మహిమతో నిండిపోయింది. పిల్లరా మళ్ళా గోడలు కట్టబడ్డాయి. పిల్లరా మరలా మందిరం మరి ఆ ప్రార్థన ప్రారంభం, మరలా బలి అర్పణలు, మళ్ళీ యాజకుడు ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప యెరూషలేము ఇజ్రాయెల్ దేశం మరలా మహిమతో నిండిపోయింది. దేవుడు ప్రొవైడ్ చేశాడు, నీ పక్షంగా అన్ని ప్రొవైడ్ చేస్తాడు. ఎన్నెన్న చెప్పను పిల్లరా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, భౌతికంగా అన్నీ ఆయన ప్రొవైడ్ చేస్తాడు. భయపడద్దు, నువ్వు ఆయన ప్రేమించు. దట్స్ ఇట్. అబ్రహాములాగా నీవు ఉంటే నాకు చాలయ్యా, నువ్వు ఒక్కడవు నాకు చాలయ్యా, మిగతా వాళ్ళు నాకు అనవసరం, నువ్వు ఉంటే నాకు చాలు. నువ్వు యేసయ్యని కోరుకుంటే, యేసయ్య నీతో ఉంటే మిగతావన్నీ నీవే. నువ్వు అడిగిన అడగకపోయినా, కోరకపోయినా అన్నీ నీకు ఇచ్చేస్తాడు. నువ్వు యేసయ్యనే వదిలేసుకుంటే, నువ్వు ఆయన ప్రేమించడం మానేస్తే, యేసయ్య కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమించడం ప్రారంభిస్తే అది మనకు ఆశీర్వాదము కాదు. యేసయ్య కంటే ఎక్కువగా ఇస్సాకును ప్రేమిస్తున్నావు. దేవుని కంటే దేవుడే ఇచ్చాడు ఆ ఇస్సాకుని. నీకు దేవుడు, నీ భార్యను దేవుడే ఇచ్చాడు, నీ భర్తని దేవుడే ఇచ్చాడు, బిడ్డల్ని ఎవరిచ్చారు? దేవుడే. వాక్యం రాయబడింది కదా, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. ఎస్, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాల్ని, ఆ బహుమానాల్ని దేవుడే ఇచ్చాడు. మన బిడ్డల్ని, భార్య, పిల్లల్ని, ఉద్యోగాన్ని, పిల్లల, మనకున్న ఇల్లు, మనకున్న ఫ్లాట్, మనకున్న వెండి బంగారాలు, ధనధాన్యాలు, ఇవన్నీ దేవుడే ఇచ్చాడు కదండి. ఆయన వదిలేసుకుంటాం ఏంటండి? ఆయన ఎందుకు ఎలా వదిలేసుకుంటామండి? ఆయన్ని మాత్రమే ప్రేమించు, మిగతావన్నీ ఆయన చూసుకుంటాడు. ది లార్డ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. యెహోవా సమకూరుస్తాడన్నీ. అందుకే మరి అపోస్తలుడు పౌలు రాస్తాడు కదా కొరింథీ సంఘానికి, తను ప్రేమించే వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరిచాడో,
ఏమేమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, పిల్లల మరి ఆ చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. పిల్లల దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా దేవుని మాటలు అంటున్నారా. ఆయన ఈ ప్రేమించే వారికి ఎలా ఇస్తాడో చూడండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచెనో, ఆ లవ్ టెస్ట్, ప్రేమ పరీక్షలో నువ్వు నెగ్గితే, నిష్కలంకంగా యథార్థంగా కపటం లేకుండా నటించకుండా ఉన్నదన్నట్టుగా నువ్వు ఆయన ప్రేమించగలిగితే, సంఘాన్ని ప్రేమించగలిగితే, సేవకుడిని నువ్వు ప్రేమించగలిగితే, నీ ఆత్మీయ తండ్రి మీద నువ్వు ఆధారపడగలిగితే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. స్తోత్రం. ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారి కొరకు ఎలాంటి కార్యాలు సిద్ధపరిచాడు, ఎలాంటి ఆహారం సిద్ధపరిచాడు, ఎలాంటి ఈవులు, ఎలాంటి దీవులను సిద్ధపరిచాడు, అవి అప్పటి వరకు కనబడవు, సడన్గా నీ ముందు ప్రత్యక్షమవుతాయి. ఆత్మ వలన అవి నీకు బయలుపరుస్తాడు. అవి నీ కొరకు సిద్ధపరిచాడు. గాడ్ హ్యాస్ ప్రిపేర్, నీ కొరకు సిద్ధపరిచాడు. ఈ రాత్రి నేను ముగించేస్తాను. ది లార్డ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. పిల్లరా, మరి ఆ పాలు తెల్లి ప్రవహించు దేశానికి ఆ పొలి మేరకు వచ్చే వరకు ఆయన మన్నాను ఇవ్వటం మానలేదట. ఇస్తూనే, తిరుగుబాటు చేసిన ఇస్తూనే ఉన్నాడు, చివరి వరకు ఇస్తూనే ఉంటాడు. నేను రక్షించుకున్నాడు కదా, నిన్ను తన రక్తంలో కడిగాడు కదా, నువ్వు ఆయన సొత్తు కాబట్టి నిన్ను పోషించే బాధ్యత అయిందే, భయపడద్దు. నేను రక్షించే బాధ్యత అయిందే, నిన్ను కాపాడే బాధ్యత అయిందే, భయపడద్దు. మనం చేయాల్సింది ఆయన ప్రేమించడమే. అన్నిటికన్నా అందరికన్నా ఎక్కువగా మనం ఆయన ప్రేమించడం ప్రారంభించాలి. ఈరోజు దేన్ని ప్రేమిస్తున్నావు? ధనాన్ని ప్రేమిస్తున్నావా? ధనమును నమ్ముకునేవాడు పాడైపోవునని దేవుని వాక్యం రాయబడింది. ఎంత కావాలో అంత. ప్రభు అన్నాడు, మన్నాని ఆ రోజు మీకు ఎంత కావాలో అంతే కూర్చుకోండి, రేపటి కొరకు కూర్చోకోవద్దు, పాడైపోయింది, పురుగులు పట్టేసింది అంటండి. ఎంత కావాలో అంతే, ఎప్పటికి ఎంత కావాలో అంతే. అందుకే బైబిల్ మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. రేపటి గురించి మనం ఆలోచించకూడదు. పిల్లరా, రేపటి గురించి ఏం జరుగుతుందో, రేపు ఎల్లుండి అవుతున్నాడు, సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో, ప్లాన్స్, డిజైన్స్, నో. దేవుని బిడ్డలకి అది కూడదు. ఈరోజు దేవుడు నన్ను పోషించాడు, ఈరోజు దేవుడు నన్ను కాపాడాడు, ఈరోజు అన్ని సమకూర్చాడు. దాన్ని బట్టి నువ్వు ప్రభుని స్తుతిస్తూ, మీకు ముందే చెప్పిన నమ్మకంగా జీవిస్తూ ఆయన ప్రేమించాలి అంతే. ప్రభు అన్నాడు అబ్రహాంతో, అబ్రహామా, ఈ ప్రేమ పరీక్షలో నువ్వు గెలిచావు అబ్రహామా, నువ్వు నాకు భయపడేవాడు నాకు అర్థమైపోయింది అబ్రహామా, నువ్వు నీ ఒక్కడైన కుమారుడు నాకు ఇవ్వడానికి వినితీయలేదు అబ్రహామా, నా కొరకు నువ్వు ఏదైనా చేస్తావు కాబట్టి నీ కొరకు నేను ఎలాంటి కార్యాలు చేస్తానో చూడు అని చెప్పి ఇస్సాకుని దేవుడు దీవించాడు. ఇస్సాకుని పిల్లరా, మరి ఇస్సాకు కడుపులు ఇద్దరు యాకోబు, యాకోబుని దేవుడు 12 గోత్రకర్తలు. ఆ 12 గోత్రకర్తలు ఒక దేశాన్ని పిల్లరా, అక్కడి నుంచి పిల్లరా ఆ యోధ గోత్రం ద్వారా అనుజులందరూ రక్షణ పొంది, యేసుక్రీస్తు ద్వారా, యేసు ప్రభు ద్వారా అనుజులందరూ పిల్లరా 240 దేశాలకు పైగా ఉన్న ఈ ప్రపంచంలో, ఈ గ్లోబ్లో దేశాలన్నీ ఆశీర్వదించబడ్డానికి కారకుడైపోయాడు. యూ విల్ బి ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఈ రాత్రి ప్రభుని ప్రేమిస్తాను. ఆయన నీకు ప్రొవైడర్గా ఉంటాడు. ఆయన యెహోవా ఈరేగా ఉంటాడు. దేవుడు తన మాటలు దీవించుగాక. ఆమె మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు. థ్యాంక్ యూ. యూ కెన్ ట్రస్ట్ హిమ్. సూటబుల్ హెల్పర్. నమ్ముకున్నదగిన ఆపత్కాలం, ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్స్ వస్తాయి. ట్రబుల్స్ నేను కాపాడే బాధ్యత అయింది. లేబులు వస్తాయి, లేబులు నేను పోషించే బాధ్యత. కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యాధి రోగ బాధల వల్ల పీడిస్తాయి కొన్నిసార్లు.
గాఢాంధకారపు లోయలో పడి మనం ప్రయాణం చేయాల్సిన దినాలు వస్తాయి కొన్నిసార్లు. ఇప్పటికే చాలాసార్లు మీలో చాలామంది గాఢాంధకారపు లోయలో ప్రయాణం చేసి ఉండవచ్చు. ఎలా తప్పించాడో, ఎలా కాపాడాడో గుర్తులేదా నీకు? దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అరణ్యాల్లో పరిగెడుతున్నప్పుడు తరమబడుతున్నప్పుడు, దేవా నువ్వు నన్ను ఎలా కాపాడావో నాకు గుర్తుందయ్యా. అందుకే దావీదు ఎంతో ప్రేమించాడు. దావీదు అంటాడు, దేవా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. ఈ రాత్రి ది లార్డ్ ఈజ్ యువర్ ప్రొవైడర్. అబ్రహాము ఆ ప్రాంతానికి యెహోవా ఈరే, దేవుడే చూచుకున్నాను, దేవుడే సమకూర్చును, దేవుడే అన్ని ఇస్తాడని మరి పేరు పెట్టాడు. పిల్లరా, ఈ రాత్రి గాడ్ వాంట్స్ టు బి యువర్ ప్రొవైడర్. గాడ్ వాంట్స్ టు బి యువర్ యెహోవా జైరే ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో యెహోవా ఈరేగా ఉండాలని కోరుకుంటాడు. ఆయన వైపు చూడటం నేర్చుకో, ప్రభు వైపు చూడటం నేర్చుకో. లుక్ అన్ టు గాడ్, లవ్ హిమ్, దట్స్ ఇట్. ప్రేమించు. ఇస్సాకు పుట్టాడు, లేక వద్దు, నాకు ఇస్సాకు వద్దు, నాకు నీవే కావాలి ప్రభు. అయ్యా నాకు ఏది వద్దు, నీ ఉంటే చాలు, నీ ఉంటే నాకు చాలు అయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు. ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి యెహోవా ఈరేగా నీకు ఉండాలని, లార్డ్ ఈస్ ద ప్రొవైడర్గా నీకు ఉండాలని, సమకూర్చబడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నేను మీకు ప్రార్థన చేయనా? కళ్ళు మూసుకుని తలలు వచ్చండి, తీర్మానాలు తీసుకోండి. రాత్రి పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని నీ బిడ్డలకు ఇచ్చాను ప్రభు. మా జీవితంలో యెహోవా ఈరేగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు నాన్న, నీకు వందనాలు. అబ్రహాం జీవితంలో యెహోవా ఈరేగా ఉన్నావు ప్రభు, నీకు వందనాలు తండ్రి. ఎస్, యూ బికెమ్ జెహోవా జైరే, యూ బికెమ్ రెస్టారర్, యూ బికెమ్ ప్రొవైడర్ ఆఫ్ అబ్రహాం. అబ్రహామా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అబ్రహాం, నువ్వు నన్ను ప్రేమించావు, నువ్వు నా మాట విన్నావు, నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చావు. నీ కుమారుడి కన్నా, నీ భార్య కన్నా, స్థితిగతుల కన్నా, పరిస్థితుల కన్నా ఎక్కువగా నువ్వు నన్ను కోరుకున్నావు అబ్రహామా. నువ్వు నన్ను ప్రేమించావు అబ్రహామా. సోదరు, నేను ఎలాగ దీవిస్తాను తెలుసా? నీ ద్వారా జనములు దీవిస్తాను, నీ ద్వారా దేశాలు దీవిస్తాను అబ్రహాం. ఇంటర్నేషనల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేశాడు, యూనివర్సల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేశాడు. పిల్లలు, ది లార్డ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. భయపడద్దు. అన్నీ ఆయనే సమకూరుస్తాడు. మంచి ఆహారాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి వస్తువాహనాలను, అన్నీ ఏ లోటు నీకు రానివ్వడు. ఈ వాగ్దానాన్ని పొందుకో. దేవుడిని దీవించును గాక. ప్రభువా, నీకు వందనాలు. నీ బిడ్డలు ఆశీర్వదించి దీవించండి. వాక్యాన్ని మా హృదయంలో ఫలించండి. ప్రభువా, మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవారుగా మమ్మల్ని మార్చండి, మరల్చండి నాయన. మిమ్మల్ని, మీ వాక్యాన్ని, మీ సన్నిధిని, మీ సేవకుడిని, నాయన ఆత్మీయ నాయకుడిని ప్రేమించేవారుగా మమ్మల్ని చేయతండి. కపటము ప్రభు, నాటకాలు ప్రభు, ఆ యొక్క కల్మషం, ముందు ఒకలాగా వెనక ఒక, ఇవన్నీ తీసే మాలో నుంచి నిష్కల్మషమైన స్వభావం కలిగిన వారుగా, యథార్థమైన బుద్ధితో ముందుకు సాగే కృప మాకు, మా జీవితాలు మార్చండి ప్రభు. ఆ నిజమైన మీరు ఇష్టపడుతున్న ఆ యొక్క విశ్వాసిగా, దేవుని బిడ్డగా మమ్మల్ని మార్చి యెహోవా ఈరేగా నేను పొందుకునే కృప మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మన తండ్రిని, దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణంలోకి ప్రియుడు యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సమృద్ధిగా ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడండి. ది లార్డ్ ఈజ్ అవర్ ప్రొవైడర్గా, దేవుడే మన పోషకుడుగా, దేవుడే అన్ని సమకూర్చేవాడుగా, యెహోవా ఈరేగా ఉండి నడిపించును గాక. ఆమె చెప్పండి. ఆమెన్. ప్రైజ్